So, hi students, welcome to the wonderful session of a special session for ALP Part B. ఓకేనా. సో CBT2 పార్ట్ బి రాసే వాళ్ళకి ఒక స్పెషల్ సెషన్ మనం ఇప్పుడు ప్లాన్ చేసాం. ఈ స్పెషల్ సెషన్లో ప్రీవియస్గా క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేసుకొని ఎక్కడైతే మ్యాక్సిమం మనకి ఎక్కువ మార్కులు వస్తున్నాయో ఆ టాపిక్స్ ఆర్ ఆ సబ్జెక్ట్స్ని తీసుకొని మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి మనం డిజైన్ చేసుకొని విత్ ఎక్కువ కంటెంట్తో, అంటే మనం ఆప్షన్స్ని బట్టి కూడా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఈ ఉన్న తక్కువ టైంలో ఈ బిట్స్ని మనం చెక్ చేసుకుంటే ఎక్కువగా మనకి నాలెడ్జ్ ఎలా వస్తుంది, అంటే ఒక క్వశ్చనే కాకుండా వేరే వేరే క్వశ్చన్స్కి కూడా మనకి ఆన్సర్స్ ఎలా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే ఈ కొన్ని క్వశ్చన్స్ మనం తీసుకున్నాం. సో ఇవాళ నేను చేసుకునే టాపిక్ ఏంటి అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మనకి ప్రీవియస్గా ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఆన్ అండ్ యావరేజ్గా మనం కానీ తీసుకుంటే 2019 పేపర్స్ని మనం కానీ యావరేజ్గా తీసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 10 to 11 మార్క్స్ ఓన్లీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగాడు. సో అందుకని హై వెయిటేజ్ ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ 75లో అప్రాక్సిమేట్గా 10 to 11 మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఈ సెషన్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఈ స్పెషల్ సెషన్స్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో స్టార్ట్ చేద్దాం. ఇలాగే కంటిన్యూగా మనం ఒక 3 or 4 సెషన్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకొని ఎక్కువగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేటట్టు మనం బిట్స్ని రూపొందించుకొని హ్యాపీగా చెప్పుకుందాం. ఓకేనా, రైట్. సో లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. సో ఫస్ట్ సెషన్ ఏంటంటే ద పాయింటర్, రైట్, ది పాయింటర్ ఆఫ్ ఏ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి. జాగ్రత్తగా చూడండి, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే పాయింటర్ ఆఫ్ ఏ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా చేస్తారు అని అడిగాడు. ఓకేనా. సో బేసికల్గా మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నప్పుడు, మనం క్లాసెస్లో డిస్కస్ చేసినప్పుడు మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో బేసిక్స్ చాలా చెప్పుకున్నాం. పార్ట్ ఏలో చెప్పుకున్నాం అండ్ పార్ట్ బిలో కూడా చెప్పుకున్నాం. సో ఆ బేసిక్స్ నుంచి నాకు ఒక టాపిక్ నేను కన్సిడర్ చేసుకుంటున్నా. ఆ టాపిక్కే మనం చదువుకున్న బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ టాపిక్ని నేను ఇప్పుడు లైట్గా బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇస్తున్నా. ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి ఒక మీటర్ లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ మనం వాడుకోవాలంటే మినిమంగా అందులో ఏమేమి ఉండాలి అని అడుగుతాడు. సో ఇక్కడ మనల్ని ఒకటే క్వశ్చన్ అడిగాడు, కానీ మనం టోటల్గా మనం చదువుకున్న దాంట్లో ఏమేమి మనకి పార్ట్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఇందులో నేను ఫస్ట్ దేని గురించి చెప్తాను సార్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ పాయింటర్ నుంచే చెప్తా. సో ఫస్ట్ పాయింటర్ గురించి మాట్లాడుతున్నా. సో పాయింటర్ గురించి చూడండి జాగ్రత్తగా. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఏదైనా సరే ఒక ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పాయింటర్ అనేది వాల్యూ, అంటే పాయింటర్ మూవ్ అయ్యి మనకి వాల్యూ చూపిస్తుంది. సో పాయింటర్ మూవ్ అయ్యి మనకి వాల్యూ చూపిస్తున్న వాటిని ఇండికేటింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఎక్కడైతే మనకి పాయింటర్ ఉంటుందో ఈ పాయింటర్ ఏ మెటీరియల్తో తయారు చేస్తాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ మనం ఏ మెటీరియల్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఏంటిది, అల్యూమినియం. సో పాయింటర్ మనకి దేంతో తయారు చేస్తారు సార్ అంటే అల్యూమినియంతో తయారు చేస్తారు. ఈ అల్యూమినియం పాయింటర్ ఏదైతే అల్యూమినియంతో తయారు చేస్తారో ఇక్కడ మనకి వెయిట్ అనేది ఎలా ఉంటుంది సార్, అల్యూమినియంతో తయారు చేస్తున్నారు కదండి. సో అల్యూమినియం కాబట్టి వెరీ లెస్ వెయిట్, అంటే వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం లైట్ వెయిట్ అనొచ్చు. ఏం వెయిట్ అనొచ్చు, లైట్ వెయిట్ అనొచ్చు, అంటే వెరీ లెస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు అడిగిన క్వశ్చన్ అదే చూడండి, ద పాయింటర్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి అన్నాడు. ఎలా ఉండాలి, ఇక్కడ ఆన్సర్ ఏంటిది, వెరీ లైట్. ఎందుకంటే మనకి అల్యూమినియంతో తయారు చేస్తాం కాబట్టి మనకి వచ్చే వెయిట్, అంటే ఆ పాయింటర్ ఉండేది కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే కాదండి, ఇంకా మనకి అల్యూమినియం కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువ. సో కాస్ట్ కూడా ఇక్కడ మనకి లెస్గా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి,
కాస్ట్ కూడా మనకి తక్కువ కంపేర్ టు రిమైనింగ్ మెటీరియల్స్తో పోల్చుకుంటే, రైట్. అండ్ అల్యూమినియంకి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది. ఏంటి సార్ అంటే కండక్టివిటీ మెటీరియల్ ఆర్ కండక్టింగ్ మెటీరియల్. సో అన్నీ దీనికి ఉన్నాయి కాబట్టి, ఇన్ని ప్రాపర్టీస్ మనకి అల్యూమినియంకి ఉన్నాయి కాబట్టి మనం పాయింటర్ని దేంతో తయారు చేస్తామంటే అల్యూమినియంతో తయారు చేస్తాం. అండ్ సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇందులో స్ప్లిండిల్ అని ఒకటి ఉంటుంది. ఏంటిది? స్ప్లిండిల్. సో ఈ స్ప్లిండిల్ దేంతో తయారు చేస్తారంటే మనం ఆల్రెడీ ఇండివిజువల్గా చదువుకునేటప్పుడే చూసాం. స్ప్లిండిల్ అనే దానికి అన్ని పార్ట్స్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో స్ప్లిండిల్ దేంతో తయారు చేస్తారంటే క్యాస్ట్ ఐరన్ ఆర్ క్యాస్ట్ స్టీల్ మెటీరియల్తో తయారు చేస్తారు. అండ్ మూడోది మనకి తెలుసు ఏంటిది సార్ అంటే మనకు అక్కడ స్కేల్ అనేది తయారై ఉంటుంది. అంటే మనం మీటర్ తీసుకున్నప్పుడు వెనక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గీతలు గీసి ఉంటుంది మనకి మీటర్లో. ఏ మీటర్ తీసుకున్నా ఆ మీటర్ వెనక మనకి స్కేల్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంటుంది. సో స్కేల్ ఎలాంటి దాంతో తయారు చేస్తారంటే క్యాస్ట్ స్టీల్తో మనం తయారు చేస్తాము. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే జ్యువెల్ బేరింగ్స్ అమ్మ. ఏంటి? జ్యువెల్ బేరింగ్స్. సో జ్యువెల్ బేరింగ్స్ అనేది మనం దేంతో తయారు చేస్తాము? మనకి బేరింగ్స్ అనేవి తెలుసు కదా, ఫ్రిక్షన్ని తగ్గించడానికి. సో జ్యువెల్ బేరింగ్స్ని ఇన్స్ట్రుమెంట్స్లో మనం దేంతో తయారు చేస్తాం సార్ అంటే ఇక్కడ చూడండి, సాఫైర్ మెటీరియల్. ఏ మెటీరియల్? సాఫైర్ మెటీరియల్. జాగ్రత్తగా చూడండి సార్, సాఫైర్ అంటే మనకి ఉంగరాల్లో దొరికే రంగురాళ్ళల్లో కూడా ఎల్లో కలర్లో ఒక స్టోన్ దొరుకుతుందమ్మా. నవరత్నాలు అంటుంటారు కదా, అందులో కూడా మనకు ఒక స్టోన్ దొరుకుతుంది. దాన్ని కూడా సాఫైర్ అంటారు. కానీ మనం వాడేది ఆ సాఫైర్ కాదు, అది న్యాచురల్గా దొరికే సాఫైర్. మనం వాడేది ఆర్టిఫిషియల్ సాఫైర్. మనం వాడేది కెమికల్స్తో తయారు చేసింది. ఏంటి సార్ ఇది అంటే అల్యూమినియం ఆక్సైడ్, Al2O3. అల్యూమినియం అనే దాంతో మనం ఆక్సిజన్ని మిక్స్ చేసుకొని అల్యూమినియం ఆక్సైడ్ అనే మెటీరియల్ మనం సాఫైర్కి వాడతాము. ఓకేనా? సో ఇవి మనకి బేసిక్గా మెటీరియల్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనకిచ్చిన క్వశ్చన్ ప్రకారం పాయింటర్ దేంతో తయారు చేస్తారు సార్ అంటే అల్యూమినియంతో చేస్తారు. అల్యూమినియంతో చేయటం వల్ల మనకి వెయిట్ అనేది తగ్గుతుంది కాబట్టి వెరీ లైట్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ మెటీరియల్స్ కూడా మనం తెలుసుకుంటే నెక్స్ట్ మనకి వేరే క్వశ్చన్ ఏమైనా అడిగినా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేస్తాం. ఓకేనా? రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ చూడండి, సిస్టమాటిక్ ఎర్రర్స్ అన్నాడు. సో చాలా రకాల ఎర్రర్స్ ఉన్నాయమ్మా. అందులో మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ ఆర్ ఏమేంటి సార్ ఆప్షన్స్లో అన్నాడు. అసలు వాడు ఆ క్వశ్చన్ ఇవ్వగానే మనకు ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా పెట్టేసుకుంటాం. బట్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఎర్రర్ నుంచి వెళ్ళాలి. అసలు ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ ఎలా వస్తుంది, ఈ ఎర్రర్ ఎలా ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి. సో బేసిక్గా ఎర్రర్ అనేది ఏంటి సార్ అంటే మెజర్డ్ వాల్యూ. ఎర్రర్ డెఫినేషన్ ఏందమ్మా? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. జాగ్రత్తగా చూడాలి. సో ఎప్పుడైనా సరే ఎర్రర్ అని మనం ఎప్పుడు చెప్తాం సార్ అంటే ఒక మెజర్ చేసిన వాల్యూలో నుంచి ట్రూ వాల్యూని కానీ మనం తీసేస్తే అప్పుడు మనకు వచ్చేది ఎర్రర్ అంటారు. ఓకేనా? రైట్. సో మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూనే m.v అంటారు, మైనస్ ట్రూ వాల్యూనే t.v అంటారు. ఓకేనా? రైట్. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఇది. అండ్ సెకండ్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. సో ఎర్రర్ గురించి మనం ఫస్ట్ తెలుసుకున్నాం, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. బట్ ఎర్రర్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే జాగ్రత్తగా చూడండి, మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎర్రర్ అనేది మనకి పాజిటివ్గాను ఉంటుంది, నెగిటివ్గా కూడా ఉంటుంది. అంటే ప్లస్ల్లో కూడా వస్తుంది, మైనస్ల్లో కూడా వస్తుంది. అండ్ థర్డ్ వన్ చూడండి జాగ్రత్తగా, థర్డ్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏం చెప్తున్నాను చూడండి, ఇఫ్ ఎర్రర్ ఈజ్ పాజిటివ్.
ఒకవేళ ఎర్రర్ పాజిటివ్ వస్తే అంటే నాకు 2 ఆంపియర్స్, ఒకవేళ ఆంపియర్స్ కరెంట్ తీసుకుంటే నాకు 2 ఆంపియర్స్ కావాలి అనుకోండి, కానీ 2.2 వచ్చింది. నాకు ఎర్రర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఎర్రర్ని తగ్గించాలంటే ఏం చేయాలి, అక్కడ 2.2 అనే దాన్ని జీరోకి తెచ్చుకోవాలి. అంటే ఎర్రర్ని ఎప్పుడు జీరోకి తెచ్చుకోవాలి. జీరోకి తేవాలంటే జీరో చేస్తే ఏమైంది, 2.2లో జీరోకి తెచ్చుకోవాలంటే 2కి తెచ్చుకోవాలనే, అంటే మనకు ఒరిజినల్ ట్రూ వాల్యూ కావాలి కదా. సో 2కి తెచ్చుకోవాలి. 2కి తెచ్చుకోవాలి అంటే ఆ 0.2ని నేను సబ్స్ట్రాక్ట్ చేయాలి. అందుకని ఇఫ్ ఎర్రర్ ఈజ్ పాజిటివ్, కరెక్షన్ ఏమైంది సార్ అంటే కరెక్షన్ ఏమైంది అంటే నెగిటివ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2 ఆంపియర్స్ నాకు కావాలి, ఒరిజినల్ ఏంటిది ఇది ట్రూ వాల్యూ ఆర్ కరెక్ట్గా వచ్చే వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ ఇదైతే, ఒకవేళ నాకు మెజర్ చేసినప్పుడు 2.2 వోల్ట్స్ కానీ 2.2 ఆంపియర్స్ కానీ వస్తే నాకు ఇప్పుడు ఎర్రర్ ఎంత వచ్చింది సార్ అంటే ఎర్రర్ ఎంత వచ్చింది అంటే 0.2 వచ్చింది. ఎక్స్ట్రా వచ్చింది అంటే ప్లస్ వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి, ఆ 0.2ని తగ్గించాలి. అంటే కరెక్షన్ ఏం చేయాలి సార్ అంటే -0.2 చేయాలి. అప్పుడు ఇది యాడ్ చేసుకొని నాకు కావాల్సిన ఒరిజినల్ వాల్యూ అయిన 2 అనేది వస్తుంది. ఓకేనా. సో అందుకే ఎర్రర్ అనేది పాజిటివ్ అయితే కరెక్షన్ ఎలా ఉండాలి, నెగిటివ్ ఉండాలి. లేదు సార్ ఇఫ్ ఎర్రర్ ఈజ్ నెగిటివ్, ఒకవేళ ఎర్రర్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు కరెక్షన్ ఎలా ఉండాలి అంటే సేమ్ ఆపోజిట్ పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ వచ్చింది అనుకోండి అంటే నేను మెజర్ చేయాల్సింది 2 కానీ నాకు వచ్చింది 1.8 వచ్చింది అంటే తక్కువ వచ్చింది, మైనస్లో వచ్చింది కాబట్టి దాన్ని ఎర్రర్ని తీసేయడానికి నేనేం చేయాలి, కరెక్షన్ పాజిటివ్ చేయాలి. ఓకేనా రైట్. ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా. సో ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ, మేబీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఉండొచ్చు. అండ్ ఎర్రర్ని మనం ఏమంటాం సార్ అంటే దీనికి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయమ్మా. ఏంటి సార్ అంటే స్టాటిక్ ఎర్రర్ అంటారు, స్టాటిక్ ఎర్రర్ ఆర్ దీనికే అబ్సల్యూట్ ఎర్రర్. ఇన్ని రకాలుగా మనం ఈ ఎర్రర్స్ని డిఫైన్ చేయొచ్చు. ఎర్రర్నే అబ్సల్యూట్ ఎర్రర్ అనొచ్చు, స్టాటిక్ ఎర్రర్ అని కూడా అనొచ్చు. సో ఈ ఎర్రర్ని మనం ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా రైట్. ఇప్పుడు అసలు ఎర్రర్ అంటే ఏందో మనకు తెలిసింది. ఇప్పుడు ఎర్రర్లో ఎన్ని రకాల ఎర్రర్స్ ఉన్నాయి అంటే టైప్స్ ఎన్ని, ఎర్రర్లో మనకి మెయిన్గా టైప్స్ 3 ఎర్రర్స్ అమ్మా. జాగ్రత్తగా చూడండి, ఎర్రర్స్లో మనకి ఎన్ని టైప్స్, 3 టైప్స్. ఒకటి గ్రాస్ ఎర్రర్స్ అంటారు, గ్రాస్ ఎర్రర్స్. రెండోది ర్యాండమ్ ఎర్రర్స్, అండ్ మూడోది సిస్టమాటిక్ ఎర్రర్స్. ఇప్పుడు మనల్ని అడిగింది ఇదిగోండి సిస్టమాటిక్ ఎర్రర్స్ గురించే. ఓకేనా. అంటే ఈ మూడో దాని గురించి జస్ట్ బేసిక్స్గా చెప్తాను చూడండి. గ్రాస్ ఎర్రర్ అంటే ఏంది సార్ అంటే హ్యూమన్ మిస్టేక్స్ వల్ల వచ్చేది. అంటే మనం తప్పు చేయటం వల్ల ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని మనం ఏమంటాం సార్ అంటే గ్రాస్ ఎర్రర్స్ అంటారు. మనం ఎలాంటి తప్పులు చేస్తాం, లూజ్ కనెక్షన్స్ కానీ లేకపోతే వేరే అంటే నాకు అమ్మీటర్ కావాలంటే నేను పోయి వోల్ట్ మీటర్ తీసుకోవటం కానీ అప్పుడు నాకు రీడింగ్ రాదు కదా. సో ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తే దాన్ని గ్రాస్ ఎర్రర్స్ అంటారు. సార్ ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంది సార్ అంటే అసలు ఇవి ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు, అసలు ఉన్నా మనకి ఫరక్ పడదు, లేకపోయినా మనకి ఫరక్ పడదు. అలాంటి ఎర్రర్స్ అంటే కన్సిడర్ చెయ్యమన్నమాట మనం ఈ ర్యాండమ్ ఎర్రర్స్ని. అలాంటి ఎర్రర్స్ని మనం ర్యాండమ్ ఎర్రర్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ సిస్టమాటిక్ ఎర్రర్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సిస్టమాటిక్ ఎర్రర్స్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి 1, 2 and 3. ఈ సిస్టమాటిక్లో మనకు ఉండే ఎర్రర్స్ ఏమేంటి సార్ అంటే ఫస్ట్ వన్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఏంటి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. రెండోది ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అండ్ లాస్ట్ వన్ అబ్జర్వేషనల్ ఎర్రర్స్. సో మళ్ళీ సిస్టమాటిక్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా, 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇన్స్ట్రుమెంట్, 2 ఎన్విరాన్మెంట్, 3 అబ్జర్వేషనల్ ఎర్రర్స్. సో ఈ 3 కూడా ఆప్షన్స్లో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంది అంటే ఆల్ ది అబౌవ్. సో అన్నీ కరెక్టే. అంటే సిస్టమాటిక్ ఎర్రర్స్లో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అబ్జర్వేషనల్ ఎర్రర్స్ ఉంటాయి. మనం ఇది కూడా తెలుసుకుంటే బేసిక్స్గా మనకి ఇక్కడి నుంచి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయొచ్చు, ఈ కరెక్షన్ నెగిటివ్ అడిగినా ఆన్సర్ చేయొచ్చు,
చేయొచ్చు, పాజిటివ్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇవి కూడా మనకి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మాత్రమే. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ది పవర్ ఆఫ్ ఏ ఎన్ ఫేజ్ సర్క్యూట్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ ఏ మినిమం ఆఫ్ అన్నాడు. ఒక ఎన్ ఫేజ్ సర్క్యూట్లో మనం దేన్ని మెజర్ చేయాలన్నాడు? పవర్. మీరు పవర్ అని చూడంగానే ఫస్ట్ నువ్వు చదువుకోవాల్సింది పవర్ గురించి చదువుకోవాలి. జాగ్రత్తగా చూడండి. పవర్ ఫస్ట్ నేను బేసిక్స్ చెప్తున్నా పవర్ గురించి. పవర్ని మనం మెజర్ చేయడానికి మనం వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి, వాట్ మీటర్. ఏంటిదమ్మా? వాట్ మీటర్. సో వాట్ మీటర్ అనేది మనం డైరెక్ట్గా పవర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, బాగుంది సార్. నెక్స్ట్, వాట్ మీటర్లో మనకి ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది జాగ్రత్తగా చూడండి. వాట్ మీటర్ని మనం ఏ సప్లైకి వాడచ్చు సార్ అంటే ఏసీకి వాడచ్చు అండ్ డీసీకి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి పవర్ అనేది ఏసీలోనూ ఉంటుంది, డీసీలోను కూడా ఉంటుంది. కాబట్టి ఏ సప్లైకైనా మనం వాడుకోవచ్చు. ఇంకా ఏంది సార్ అంటే పవర్ అంటే ఈ వాట్ మీటర్ అనేది మనకి డైరెక్ట్ డిఫ్లెక్షన్ మీటర్. ఏంటిదమ్మా? డైరెక్ట్ డిఫ్లెక్షన్ మీటర్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ డిఫ్లెక్షన్ మీటర్. అంటే అర్థమైంది సార్ అంటే కంప్లీట్గా డైరెక్ట్ డిఫ్లెక్షన్ అంటే పాయింటర్ మూవ్ అయ్యి మనకి వాల్యూస్ డైరెక్ట్గా చూపించే వాటిని డైరెక్ట్ డిఫ్లెక్షన్ అంటారు. అంటే వాట్ మీటర్లో కూడా మనకి పాయింటర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. రీడింగ్స్ చూపించడానికి మనకి ఏముంటుంది సార్? అక్కడ పాయింటర్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ కూడా మనకి పాయింటర్ ఉంటుంది, డైరెక్ట్గా డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. ఈ వాట్ మీటర్ అనేది ఏ పవర్ని మెజర్ చేస్తుంది సార్ అంటే మనకి చాలా పవర్స్ ఉంటాయమ్మా. అపారెంట్ పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, కాంప్లెక్స్ పవర్, ఇన్స్టాంటేనియస్ పవర్, ఇలా ఒక 4-5 రకాల పవర్లు ఉంటాయి మనకి. ఇందులో మనకి ఈ పవర్ అనేది అంటే ఈ వాట్ మీటర్ అనేది ఏ పవర్ని మెజర్ చేస్తా సార్ అంటే యాక్టివ్ పవర్ని. ఏ పవర్నమ్మా? యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్కి ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. వాటినే రియల్ పవర్ అని కూడా అంటారు. రియల్ పవర్ ఆర్ దీన్నే ట్రూ పవర్ అని కూడా అంటారు. సో ఇవన్నీ ఇంపార్టెంటే మనకి. యాక్టివ్ పవరు, యాక్టివ్ పవరు, రియల్ పవరు అండ్ ట్రూ పవర్ అన్నిటికీ ఒకటే నేమ్. దాన్నే యాక్టివ్ పవర్ ఆర్ రియల్ పవర్ ఆర్ ట్రూ పవర్. దీన్ని మాత్రమే మెజర్ చేస్తుంది. ఒకసారి మనం ఇదంతా చదువుకొని పోతే ఎగ్జామ్లో ఏమడిగాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పవర్స్ వాట్ మీటర్ కెనాట్ మెజర్ అన్నాడు. కాబట్టి వాట్ మీటర్ మనం మెజర్ చేయలేని పవర్ ఏదన్నా ఉందా సార్ అంటే ఉన్నాయి. ఏమేంటి? రియాక్టివ్ పవర్ అండ్ అపారెంట్ పవర్. ఈ రెండింటిని మనం వాట్ మీటర్ మెజర్ చేయలేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇంకా మనం ఈ వాట్ మీటర్ గురించి మనం ఏం చదువుకోవచ్చు అంటే ఈ వాట్ మీటర్లో వాడే ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే ఈడిఎం టైప్ అంటాడు. ఏమంటాడు? ఈడిఎం టైప్. ఈడిఎం అంటే మనకి తెలుసు ఫుల్ ఫామ్ ఏంటిది? ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్. ఏంటిది? ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఈ వాట్ మీటర్లో మనకి స్కేల్ ఎలా ఉంటుంది సార్ పవర్ మెజర్ చేయడానికంటే లీనియర్గా ఉంటుంది. లీనియర్ స్కేల్ ఫర్ వాట్ మీటర్కి మనకి లీనియర్గా ఉంటుంది స్కేల్. అందుకే మనం 2 సప్లైలకి మనం వాట్ మీటర్ని వాడుతున్నాం. రైట్. ఇంకా చూడండి జాగ్రత్తగా. ఈ వాట్ మీటర్కి సంబంధించి వాట్ మీటర్లో మనం వాడే కంట్రోల్ ఏంది సార్ అంటే టీసీ. అంటే ఏం చెప్పానమ్మా? కంట్రోలింగ్ టార్క్. సో కంట్రోలింగ్ టార్క్ దేంతో చేస్తామంటే స్ప్రింగ్ కంట్రోల్. ఏంటిది? స్ప్రింగ్ కంట్రోల్ చేస్తాం. ఇక్కడ టీసీ అనేది మనం స్ప్రింగ్ కంట్రోల్. ఇక్కడ మనం వాడేది ఎలక్ట్రోమాగ్నెట్స్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టీడీ అంటే డిఫ్లెక్టింగ్ కాదు, డాంపింగ్. స్మాల్ డి ఉందంటే డాంపింగ్, క్యాపిటల్ డి ఉందంటే డిఫ్లెక్టింగ్. సో స్మాల్ డి ఉంది కాబట్టి ఇక్కడ మనకి డాంపింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు వాడేది ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. మరి టీ క్యాపిటల్ డి డిఫ్లెక్టింగ్ టార్క్ సార్ అంటే మ్యాగ్నెట్స్ ఉన్నాయిగా. సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్లోనే మనం ఇక్కడ ఇది కూడా చేస్తాం. సార్ ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి జాగ్రత్తగా చూడండి, ఏసీకి డీసీకి వాడేది అండ్ డైరెక్ట్ డిఫ్లెక్షన్ మీటర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు.
ఓకేనా. సో ఇవి మనం బేసిక్గా వాట్ మీటర్ గురించి కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే వాట్ మీటర్లో మనకి 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి ప్రెషర్ కాయిల్, 2 కరెంట్ కాయిల్ అంటారు. ఏమంటారు? కరెంట్ కాయిల్ అంటారు. ఓకేనా. ఇవి మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇందులో వాట్ మీటర్కి సంబంధించి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పవర్ని మెజర్ చేయడానికి మనం 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్లో కూడా మనం వాట్ మీటర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్, 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్లో మనం వాట్ మీటర్స్ని అంటే పవర్ని కనుక్కోవడానికి ఎన్ని మెథడ్స్ వాడతాం సార్ అంటే 3 మెథడ్స్ వాడతాం. అందులో ఒకటి సింగిల్ వాట్ మీటర్ మెథడ్, రెండోది 2 వాట్ మీటర్ మెథడ్, మూడోది 3 వాట్ మీటర్ మెథడ్. 3 రకాల పవర్ మెజర్ చేయడానికి అంటే 3 ఫేజ్ పవర్ని మెజర్ చేయడానికి మనం 3 రకాల వాట్ మీటర్స్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. సింగిల్ వాట్ మీటర్ అంటే ఒక్కటే వాట్ మీటర్ యూజ్ చేసి 3 ఫేజ్లో ఉండే పవర్ని కనుక్కుంటాం. ఇది ఎక్కడ సార్? మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ సార్ అంటే బ్యాలెన్స్డ్ లోడ్స్ దగ్గర. బ్యాలెన్స్డ్ లోడ్స్. బ్యాలెన్స్డ్ లోడ్స్ అంటే అర్థం ఏంటంటే 3 ఫేజెస్లో కూడా ఈక్వల్ కరెంట్ పోతే దాన్ని బ్యాలెన్స్డ్ అంటారు. అప్పుడు వాట్ మీటర్ ఒకటి పెట్టుకొని మనం పవర్ మెజర్ చేసుకొని ఇంటూ 3 చేసేస్తే డైరెక్ట్గా మనకి మొత్తం వచ్చేస్తుంది. మరి 2 వాట్ మీటర్ ఎక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ లోడ్స్కి మనం యూజ్ చేస్తాం. మరి 3 వాట్ మీటర్ మెథడ్ సార్ అంటే ఇది కూడా బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ లోడ్స్కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇదంతా కూడా మనకి పవర్ ఆర్ వాట్ మీటర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే ఎన్ ఫేజ్ సర్క్యూట్కి మినిమం ఎన్ని వాట్ మీటర్స్ కావాలంటే ఇది డైరెక్ట్ ఫార్ములా. సో n-1 వాట్ మీటర్స్ కావాలి. ఇది డైరెక్ట్ ఫార్ములా అన్నమా. ఎన్ ఫేజ్ అన్నా ఎన్ వైర్ సిస్టమ్ అన్నా ఒకటే. అంటే ఎన్ వైర్ సిస్టంలో మినిమమ్ మ్యాక్సిమం అని అడగకుండా ఎన్ వైర్ సిస్టంలో ఎన్ని వాట్ మీటర్స్ కావాలి అన్నా కూడా మనకి n-1 వాట్ మీటర్సే కావాలి. ఓకేనా. అంటే డెల్టాలో అనుకోండి 3 వైర్లే ఉంటాయి. అదే స్టార్కి వచ్చినాయి అనుకోండి 4 వైర్లు ఉంటాయి. ఒక న్యూట్రల్ ఉంటుంది కదా మధ్యలో, సో 4 వైర్లు ఉంటాయి. అప్పుడు కూడా మనకి n-1. ఓకేనా. సో డైరెక్ట్గా ఎన్ ఫేజ్ సర్క్యూట్కి ఫార్ములా ఏంటిదమ్మా? n-1 వాట్ మీటర్స్. ఓకేనా. ఇదంతా కూడా మనం తెలుసుకుంటే నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి వేరే క్వశ్చన్స్ అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. రైట్. ద ఫెనామినా ఆఫ్ క్రీపింగ్ అక్కర్స్ ఇన్ అన్నాడు. సో క్రీపింగ్ అనేది ఎక్కడ వస్తుంది? సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్రీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రీపింగ్ అంటే పాకటం అంటారు. ఏమంటారు? పాకటం. పాకటం అంటే ఏంది సార్ అంటే ఈ క్రీపింగ్ ఎక్కడ వస్తుంది అని అడిగాడు చూసారా? అమ్మీటరా, వోల్ట్ మీటరా, వాట్ మీటరా, వాట్ అవర్ మీటర్సా అన్నాడు. అసలు ఇక్కడ ఫస్ట్ మనకి క్రీపింగ్ అనేది ఎక్కడ వస్తుంది సార్ అంటే ఎనర్జీ మీటర్లో. జాగ్రత్తగా చూడండి, ఎక్కడ వస్తుంది? ఎనర్జీ మీటర్. సార్ మరి ఆప్షన్స్లో ఎనర్జీ మీటర్ ఎక్కడ లేదు కదా సార్? జాగ్రత్తగా చూడండి, ఎనర్జీని మనం ఏం రాసుకోవచ్చమ్మా? పవర్ ఇంటూ టైం. సో పవర్ ఇంటూ టైంని పవర్ అంటే వాట్ అని రాసుకోవచ్చు, ఇంటూ టైంని నార్మల్గా మనం సెకండ్స్లో రాసుకుంటాం. బట్ ఇక్కడ ఎనర్జీ మీటర్లో మనం సెకండ్స్ తీసుకోం, ఎప్పుడు కూడా అవర్సే తీసుకుంటాం. సో అవర్స్ అనుకుంటే వాట్ అవర్ ఆల్రెడీ ఉంది. సో ఇదే మనకి ఎనర్జీ మీటర్ అని కూడా అర్థం. ఎనర్జీ మీటర్. అందుకే మనకి చాలా పేర్లు ఉన్నాయి. ఎనర్జీ మీటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాట్ అవర్ మీటర్ అని కూడా మనం చదువుకున్నాం. సో వాట్ అవర్ మీటర్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. సరే ఓకే సార్, క్రీపింగ్ అనేది వాట్ అవర్ మీటర్లో వచ్చింది అన్నారు, దాన్నే ఎనర్జీ మీటర్లో వచ్చింది అంటున్నారు. మరి అసలు ఈ క్రీపింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అసలు క్రీపింగ్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. క్రీపింగ్ అంటే ఏం లేదమ్మా, ఇది ఒక ఎర్రర్. ఏంటిది? ఇది ఎర్రర్. ఎర్రర్ ఎందులో వస్తుంది? ఎనర్జీ మీటర్లో వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది సార్ అంటే మనం లోడ్ లేక అంటే లోడ్ ఎనర్జీ మీటర్కి కనెక్ట్ చేయకపోయినా ఆటోమేటిక్గా డ్యూ టు సమ్ డిఫెక్ట్స్ మనకి లోపల డిస్క్ అనేది నిదానంగా తిరుగుతూ ఉంటుంది, స్లోగా. అంటే జాగ్రత్తగా చూడండి, క్రీపింగ్ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఈవెన్ దో వీఆర్ not using any power, that is no load condition. No load
కండిషన్, నో లోడ్ కండిషన్లో మనకి ఈ క్రీపింగ్ అనేది వస్తుంది. ఈ క్రీపింగ్ ఏంటి సార్ అంటే ఈ నో లోడ్ కండిషన్ దగ్గర మనకి స్లోగా ఆ డిస్క్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటే దాన్నే మనం అంటే ఈ నో లోడ్ కండిషన్ దగ్గర ద డిస్క్ స్టార్ట్స్ మూవింగ్ స్లోలీ అంటే పాకుతూ నిదానంగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగే దాన్నే మనం ఏమంటామంటే క్రీపింగ్ అంటాం. ఏమంటాం? క్రీపింగ్. ఎక్కడ వస్తుంది సార్ ఇది అంటే ఇదిగోండి, ఎక్కడ? నో లోడ్ కండిషన్ దగ్గర. ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మేజర్గా ఈ క్రీపింగ్ రావడానికి రీజన్స్ ఏంటి సార్ అంటే excess voltage or frictionless అంటే చాలా తక్కువ ఫ్రిక్షన్ ఉండటం వల్ల, లేదు అంటే ఎక్సెస్గా వోల్టేజెస్ రావటం వల్ల మనకి క్రీపింగ్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ మరి ఈ క్రీపింగ్ని రాకుండా ఉంచడానికి మనం ఏం చేయాలి సార్ అంటే సింపుల్ అమ్మ. డిస్క్కి జాగ్రత్తగా చూడండి, డిస్క్కి 2 హోల్స్ పెట్టాలి. ఎక్కడ సార్ అంటే డయామెట్రికల్లీ ఆపోజిట్గా 2 హోల్స్ పెట్టాలి. అంటే డిస్క్ ఇలా ఉందనుకోండి, డయామెట్రికల్లీ అంటే ఇక్కడ ఒక హోల్ పెట్టామంటే డయామీటర్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కాబట్టి ఇక్కడ ఒక హోల్ పెట్టాలి. ఇలా 2 హోల్స్ కానీ మనం చేస్తే ఈ తిరిగేటప్పుడు ఇది బ్రేక్ మ్యాగ్నెట్ మధ్యలోకి వెళ్తుంది. ఎనర్జీ మీటర్ గురించి మనం క్లియర్గా చదువుకున్నాం. ఆ ఎనర్జీ మీటర్ కన్స్ట్రక్షన్ అన్ని చూసినప్పుడు మనకి ఆ బ్రేక్ మ్యాగ్నెట్లోకి ఆ డిస్క్ వెళ్తూ ఉంటుంది. డిస్క్ వెళ్ళేటప్పుడు మనకి ఈ ఫ్లక్స్లు అనేవి కటింగ్ జరిగి ఈ డిస్క్ అనేది మూవ్ అయ్యే డిస్క్ కాస్త ఆగిపోతుంది. ఆ బ్రేక్ మ్యాగ్నెట్ ఈ డిస్క్స్ని ఆపేస్తుంది. ఈ డిస్క్ని ఎందుకు? ఈ హోల్స్ ఉండటం వల్ల. సో 2 హోల్స్ పెట్టాలి డయామెట్రికల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇది మనం చేయాల్సిన పని. సో క్రీపింగ్ అంటే ఏంటి అంటే నిదానంగా మనకి ఆ డిస్క్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉండేదాన్ని ఎట్ నో లోడ్ కండిషన్ ఆర్ ఫ్రిక్షన్లెస్ కండిషన్ దగ్గర మనకి వచ్చే డిఫెక్ట్ అనమాట ఇది. ఓకేనా? రైట్. క్రీపింగ్ అంటే ఇది. సో ఇక్కడ ఆన్సర్ వాట్ అవర్ మీటర్ ఆర్ ఎనర్జీ మీటర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్. మెగ్గర్ ఈస్ యూజ్డ్ టు మెజర్ అన్నాడు. సో మెగ్గర్ గురించి మనం చదువుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు దేని గురించి చదవాలి సార్ అంటే జాగ్రత్తగా చూడండి, డీసీ బ్రిడ్జెస్ గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు డీసీ బ్రిడ్జెస్ గురించి. సో డీసీ బ్రిడ్జెస్లో మనం ఏం చేస్తాం సార్ అంటే టు మెజర్, జాగ్రత్తగా చూడండి, టు మెజర్ రెసిస్టెన్స్ని కనుక్కోవడానికి మనం డీసీ బ్రిడ్జెస్ని యూస్ చేస్తాము. ఓకేనా? రైట్. ఓకే, బాగుంది సార్. నెక్స్ట్, డీసీ బ్రిడ్జెస్లో మనం ఏం వాడతాం సార్ అంటే ఇక్కడ వాడే సప్లై ఏంటి సార్ ఈ బ్రిడ్జ్ పనిచేయడానికి అంటే పేరులోనే ఉంది డీసీ కాబట్టి మనం వాడే సప్లై కూడా డీసీ. ఓకే సార్, డీసీ సప్లై వాడుతున్నాం. మరి ఇందులో డిటెక్టర్ ఏమన్నా ఉంటుందా? రైట్. డిటెక్టర్ అంటే మనకి వాల్యూని చూపించడానికి ఏదో ఒక డిటెక్టర్ ఉండాలి కదండి ఇన్స్ట్రుమెంట్లో. సో అలాంటిది ఏదైనా డిటెక్టర్ ఉందా అంటే ఉంది. ఆ డిటెక్టర్ పేరే ఆర్సెనోవల్ గ్యాల్వనోమీటర్ ఆర్ దీన్నే పిఎంఎంసి. అందుకంటే పిఎంఎంసిలో కూడా మనం వాడేది ప్రిన్సిపల్ ఆర్సెనోవల్ గ్యాల్వనోమీటర్. పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్. రైట్. సో ఈ డిటెక్టర్ మనం ఇది పెడతాము. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ మెజర్ చేస్తామన్నారు కదా. ఎన్ని రకాల రెసిస్టెన్సులు సార్ అంటే 3 రకాల రెసిస్టెన్సులు అమ్మ. ఎన్ని రకాలు? 3 టైప్స్. ఏవేంటి సార్ అంటే లో ఒకటి, మీడియం ఒకటి అండ్ హై ఒకటి. ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం? 3 రకాలు. లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లో రెసిస్టెన్స్కి మెజర్ చేయాలంటే ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 ఓం ఉండాలి. ఇందులో మెజర్ చేయడానికి మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ లేదా మెథడ్స్ ఏమేంటి సార్ అంటే ఫస్ట్ వన్ కెల్విన్ డబల్ బ్రిడ్జ్ ఒకటి. రెండోది పొటెన్షియోమీటర్ మెథడ్. ఈ 2 మెథడ్స్ మనం ఇక్కడ లో రెసిస్టెన్స్కి వాడతాం. ఓకేనా? రైట్. ఓకే. మరి మీడియం రెసిస్టెన్స్కి అంటే ఆర్ అనేది జాగ్రత్తగా చూడండి,
ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎలా తీసుకుంటాం సార్ అంటే జాగ్రత్తగా చూడండి, 1 కంటే ఎక్కువ ఆర్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 కిలో ఓం ఈ మధ్యలో ఉంటే దీన్ని మనం మీడియం రెసిస్టెన్స్ అంటాము. మీడియం రెసిస్టెన్స్లకి మనం వాడే మెథడ్స్, మెయిన్గా వాడే మెథడ్స్ జాగ్రత్తగా చూడండి, ఏవి అండ్ విఏ మెథడ్స్ అంటే అమ్మీటర్ వోల్ట్ మీటర్ అండ్ వోల్ట్ మీటర్ అమ్మీటర్ మెథడ్స్. రెండోది వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఎక్కువగా మనం ఇది. అండ్ మూడోది ఇంకొకటి కూడా ఉంది, ఓమ్ మీటర్ మెథడ్. ఏంటిది? ఓమ్ మీటర్ మెథడ్. ఇవన్నీ ఇక్కడ మనం వాడుతూ ఉంటాం. ఇంకా ఉన్నాయి బట్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఇంత మటుకు చదువుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ లార్జ్ ఆర్ హై రెసిస్టెన్స్కి మనం గ్రేటర్ దాన్ 100 కిలో ఓమ్స్కి మనం వాడాల్సిన మెథడ్స్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ డిఫ్లెక్షన్ మెథడ్. రెండోది మెగా ఓమ్ బ్రిడ్జ్ అండ్ మూడోది ఎక్కువగా ప్రాక్టికల్గా మనం వాడేది ఏంటిది సార్ అంటే మెగ్గర్. సో జాగ్రత్తగా చూడండి, హై రెసిస్టెన్స్కి మనం మెగ్గర్ వాడాలి. సో మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అన్నాడు. ఎర్త్ రెసిస్టెన్స్ ఇక్కడ అన్నాడు లోగా ఉంటుంది, లెస్ దాన్ 1 ఓం, కాబట్టి ఇది కాదు. అండ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ఇన్సులేషన్, అసలు వోల్టేజ్ బ్రేక్ డౌన్ కి మనం వాడడం, రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి మాత్రమే వాడతాం. ఇక్కడ చూడండి ఇన్సులేషన్ రెసిస్టెన్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే హై రెసిస్టెన్స్ అనేది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కూడా హై రెసిస్టెన్సే. అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ కేబుల్స్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ జనరేటర్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్సులేషన్లో హై రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఆన్సర్ ఏంది సార్ అంటే 2, సారీ సి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ విత్ గ్రావిటీ కంట్రోల్ అన్నాడు. గ్రావిటీ కంట్రోల్ అని కనిపించగానే నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది కంట్రోలింగ్ టార్క్ టీసీ గురించి. ఎందుకంటే మనకి కంట్రోలింగ్ టార్క్లోనే స్ప్రింగ్ కంట్రోల్ వస్తుంది, గ్రావిటీ కంట్రోల్ కూడా వస్తుంది. ఈ గ్రావిటీ కంట్రోల్లో నువ్వు ఏం తెలుసుకోవాలి సార్ అంటే వెయిట్స్ని యూజ్ చేసి, జాగ్రత్తగా చూడండి, వెయిట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ గ్రావిటీ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాము. ఈ గ్రావిటీ కంట్రోల్లో మనకి కంట్రోల్ లేదా కంట్రోలింగ్ టార్క్ ఎలా వస్తుంది అంటే W sin θ అనే దాంట్లో వస్తుంది. ఈ W ఏంటి సార్ అంటే ఏదైతే వెయిట్స్ పెట్టుకున్నామో ఆ వెయిట్స్. సో కంట్రోలింగ్ టార్క్ ఏం చేస్తుంది అంటే పాయింటర్ని, జాగ్రత్తగా చూడండి, అసలు కంట్రోలింగ్ టార్క్ ఏం చేస్తుంది అంటే పాయింటర్ని స్టడీ స్టేట్లో ఆపడానికి. ఎందుకు సార్ అంటే కంట్రోలింగ్ టార్క్ యాక్ట్స్ ఆపోజిట్ టు డిఫ్లెక్టింగ్ టార్క్ ఆపోజిట్ గా కంట్రోలింగ్ టార్క్ వస్తుంది. ఎప్పుడైతే కంట్రోలింగ్ టార్క్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ అవుతుందో అప్పుడు పాయింటర్ అనేది స్టడీ స్టేట్ లో వస్తుంది. అంటే టు స్టాప్ ది పాయింటర్ ఎట్ రిక్వైర్డ్ పొజిషన్. సో పాయింటర్ని రిక్వైర్డ్ పొజిషన్లో ఆపడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే టీసీ కంట్రోలింగ్ టార్క్ యూజ్ చేస్తాం. ఈ కంట్రోలింగ్ టార్క్ మనకి 2 రకాలుగా వస్తుంది. ఒకటి స్ప్రింగ్ కంట్రోల్ అంటారు, రెండోది గ్రావిటీ కంట్రోల్ అంటారు. ఈ స్ప్రింగ్ కంట్రోల్లో మనం వాడేది అంటే మనకు వచ్చే స్కేల్ ఎలా ఉంటుంది అంటే మనకి లీనియర్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? లీనియర్. ఇక్కడ మాత్రం మనకు వచ్చే స్కేల్ ఎలా ఉంటుంది అంటే నాన్ లీనియర్గా ఉంటుంది, నాన్ లీనియర్ స్కేల్ ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా చూడండి, ఈ స్ప్రింగ్ కంట్రోల్ని మనం ఎలాగైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే వర్టికల్గా ఆర్ ఇంకా ఎలాగా అంటే హారిజాంటల్గా, ఎలాగైనా అంటే ఇలా హారిజాంటల్గా పెట్టచ్చు, ఇలా వర్టికల్గా పెట్టుకున్నా మనకి రీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కానీ గ్రావిటీ కంట్రోల్లో వెయిట్స్ ఉంటాయి కదా, ఆ వెయిట్స్ వల్ల మనం ఓన్లీ కేవలం వర్టికల్గా మాత్రమే పెట్టాలి. హారిజాంటల్గా పెడితే మనకి వాల్యూస్ తప్పు వస్తాయి. అంటే గ్రావిటీ కంట్రోల్ని కేవలం దేనికి మాత్రమే యూజ్ చేస్తాం? వర్టికల్ పొజిషన్. సో ఇక్కడ చూడండి, వర్టికల్ పొజిషన్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఎనీ పొజిషన్ కాదు, ఇన్క్లైన్డ్ పొజిషన్ కాదు, హారిజాంటల్ కూడా కాదు. మనం కేవలం వర్టికల్ పొజిషన్కి మాత్రమే, అంటే ఇలా పెట్టడానికి మాత్రమే మనం గ్రావిటీ కంట్రోల్ని యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టాంగ్ టెస్టర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ హ్యాస్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి, టాంగ్ టెస్టర్కే ఇంకొక పేరు ఏంటి సార్ అంటే
క్లాంప్ మీటర్ అంటారు. ఏంటిది? క్లాంప్ మీటర్. ఈ క్లాంప్ మీటర్లో మనం ఏం చేస్తాం సార్ అంటే దీనికి ముందు ఒకటి ఇలా ఉంటుందమ్మా. అంటే మనకి ఖచ్చితంగా ముందు ఒక కొక్కెం లాగా ఇలా ఉంటుంది అనమాట మీటర్కి. ఆ మీటర్ లోపల మనం ఇలా ఓపెన్ క్లోజ్ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కగానే అది ఓపెన్ క్లోజ్ ఇలా అవుతూ ఉంటుంది. సార్ ఇది ఏం చేస్తుంది సార్ అంటే హై వాల్యూస్, ఇదిగోండి హై వాల్యూస్ ఆఫ్ ఏసీ కరెంట్ని మెజర్ చేస్తుంది. ఎంత సార్ అంటే 1000 ఆంపియర్స్ దాకా కూడా. అంటే ఇంత వాల్యూని మనకి మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏ ప్రిన్సిపల్ వాడాలి సార్ అంటే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ వాడాలి. అండ్ ఇక్కడ టాంగ్ టెస్టర్లో మనం ఏం పెట్టుకొని అంత వాల్యూస్ ఆఫ్ కరెంట్స్ని మనం మెజర్ చేస్తాం సార్ అంటే సిటీ మీన్స్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ కూడా అడిగాడు ఇన్స్ట్రుమెంట్లో ఏముండాలి అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. ఇంకా దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ టాంగ్ టెస్టర్ ఏం చేస్తా సార్ అంటే ఒరిజినల్గా నేను ఏదైనా కరెంట్ని మెజర్ చేయాలి అంటే అమ్మీటర్ పెట్టుకోవాలి. అమ్మీటర్ని పెట్టాలి అంటే ఆ వైర్లో పవర్ సప్లైని ఆపేసి దానికి సిరీస్లో నేను ఒక అమ్మీటర్ పెట్టుకోవాలి. కానీ ఈ టాంగ్ టెస్టర్లో ఉండే అడ్వాంటేజ్ ఏంది సార్ అంటే మనకి డిస్కనెక్ట్ చేయకుండా అంటే పవర్ సప్లైని ఆపకుండా డైరెక్ట్గా మనం ఈ కుక్కాన్ని ఆ వైర్ మధ్యలోకి, ఇదిగోండి ఇదే ఒక వైర్ అనుకోండి, దీన్ని నేను ఇలా పెట్టాను అనుకోండి, ఈ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ వల్ల ఇందులో ఎంతైతే కరెంటు పోతుందో నాకు రీడింగ్లో బయటకు వస్తుంది. అంటే without disturbing the power in the circuit, the value of current is measured. సో పవర్ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే కరెంట్ యొక్క వాల్యూస్ని మెజర్ చేస్తాము. ఓకేనా? రైట్, అది టాంగ్ టెస్టర్. సో టాంగ్ టెస్టర్లో మనకి ఏముంటుంది అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ మీటర్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms ఈజ్ టు బి కనెక్టెడ్ టు ఏ వోల్ట్ మీటర్ రేంజ్ ఆఫ్ 0 to 100 volts అన్నాడు. ఇఫ్ ద ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ ఆఫ్ 100 milliamperes దెన్ రిక్వైర్డ్ సిరీస్ రెసిస్టెన్స్ అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ మనం కేవలం వోల్ట్ మీటర్ మీద అడిగాం ప్రాబ్లం. ఒకవేళ అమ్మీటర్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడగొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకేనా? రైట్, సో ఇప్పుడు సొల్యూషన్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూడండి. ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ మీటర్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms అన్నాడు. అంటే మీటర్ రెసిస్టెన్స్ అంటే ఆర్ఎం ఎంత? 5 ohms అన్నాడు. ఈజ్ టు బి యూజ్డ్ యాజ్ ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ రేంజ్ 0 to 100 volts. అంటే వోల్ట్ మీటర్ రేంజ్ ఎంత ఇచ్చాడు? 100 voltsకి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇఫ్ ద ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ 10 milliamperes. సో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అన్నాడంటే మీటర్లోనేగా ఫుల్ స్కేల్ ఉండేది. అంటే ఐఎం ఇచ్చాడు. ఎంత? 10 milliamperes. ఏం కనుక్కోమన్నాడు సార్? ఆర్ఎస్సి ఎంత అని కనుక్కోమన్నాడు. మనకి తెలుసు వోల్ట్ మీటర్గా ఉన్నప్పుడు ఆర్ఎస్సికి ఫార్ములా అయింది ఆర్ఎం ఇంటూ M-1. ఇక్కడ ఎం అంటే ఏందమ్మా? V/Vm, వోల్ట్ మీటర్ కాబట్టి. ఇప్పుడు చూడండి సార్, వి ఇచ్చాడు ఆల్రెడీ, ఓకే బాగానే ఉంది. మరి విఎం ఇచ్చాడా? ఇవ్వాల. కానీ విఎం ఇవ్వకుండా వాడు ఆర్ఎం ఐఎం ఇచ్చాడు. దేర్ ఫోర్ విఎం ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R కదా. సో ఇక్కడ కూడా 10 milliampere ఇంటూ 5 ohm. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 5 into 10 into 10⁻³ ఆంపియర్స్ వస్తుంది. ఏది? సారీ, ఆంపియర్స్ కాదు, వోల్ట్స్ వస్తుంది. ఎందుకు? విఎం కదా, సో వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఆర్ఎస్సి కావాలి అండ్ ఎం వాల్యూ కావాలి నాకు. వి ఆల్రెడీ మనకి తెలుసు ఎంత? 100/విఎం ఇప్పుడే వచ్చింది. ఎంత? 5 into 10 into 10⁻³ సో 10⁻³ పైకి పోయింది అనుకోండి, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0, 10⁻³ లేదా 5 1s 5 2s, 10⁻³ పైకి పోయింది అనుకోండి 2000 వస్తుంది. సో ఎం వాల్యూ
2000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. RSC ఈజ్ ఈక్వల్ టు RM ఆల్రెడీ ఇచ్చాడు 5 into 2000. జాగ్రత్తగా చూడండి. 2000 - 1. సో 5 into 2000 - 1 అంటే 1999. దీన్ని మల్టిప్లై చేస్తే నాకు 9995 ohms వస్తుంది, విచ్ ఈస్ ఆప్షన్ సి. జాగ్రత్తగా చూడండి. సో సి అనే ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. మనకి ఫార్ములా తెలుసు, ఏమి ఇచ్చాడో తెలుసు, ఎలా కనుక్కోవాలో కూడా మనం ఈ మోడల్ కూడా మనం ఆల్రెడీ చూసేసాం క్లాస్లోనే. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. రైట్. సో నెక్స్ట్ ఇప్పటిదాకా మనం మెజర్మెంట్స్ గురించి చేసాం. ఇప్పుడు మనం ఇల్యూమినేషన్కి వద్దాం. అంటే ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోనే ఇల్యూమినేషన్ కూడా ఒక పార్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇల్యూమినేషన్లో చూడండి. ద ఫిలమెంట్ ఆఫ్ GLS ల్యాంప్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నాడు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే GLS ల్యాంప్ అంటే ఏంటిది. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి. ఈ GLS ల్యాంప్ అంటే జనరల్ లైటింగ్ స్కీమ్ ల్యాంప్ అంటారు. ఏమంటారు? జనరల్ లైటింగ్ స్కీమ్ ల్యాంప్ అంటారు. ఈ జనరల్ లైటింగ్ స్కీమ్ ల్యాంప్నే మనం ఏమనొచ్చు సార్ అంటే ఇన్కాండిసెంట్ ల్యాంప్, ఇన్కాండిసెంట్ ల్యాంప్ అనొచ్చు. దీనికే ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటిది సార్ అంటే ఫిలమెంట్ ల్యాంప్ అని కూడా అంటారు. ఏ ల్యాంప్? ఫిలమెంట్ ల్యాంప్. సో ఇన్కాండిసెంట్ ల్యాంప్ అన్నా ఫిలమెంట్ ల్యాంప్ అన్నా అన్నీ ఒకటే. అదే GLS ల్యాంప్ కూడా. దీని గురించి నాకు కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఈ GLS ల్యాంప్ మనకి మేజర్గా 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ ఒకటి, 2 మెటల్ ఫిలమెంట్ ల్యాంప్ ఒకటి. 2 రకాలు ఉంటాయమ్మా మనకి. GLSలో ఎన్ని రకాల ల్యాంపులు ఉంటాయి? 2 టైప్స్. అందులో ఒకటి కార్బన్ ఫిలమెంట్, 2 మెటల్ ఫిలమెంట్. సో కార్బన్ ఫిలమెంట్ మనకు అవసరం లేదు. ఈ మెటల్ ఫిలమెంట్లో మనం ఎక్కువగా వాడేది ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఆర్ ఫిలమెంట్ ల్యాంప్స్లో మనం ఎక్కువగా వాడే ఫిలమెంట్ ఏం సార్ అంటే టంగ్స్టన్. టంగ్స్టనే ఎందుకు సార్ అంటే దీనికి మెల్టింగ్ పాయింట్ 3400 డిగ్రీ సెంటీగ్రేడ్, చాలా హైగా ఉంటుంది. మనకి హీట్ అండ్ లైట్ రావాలి అంటే H = I²RT ఫార్ములా ప్రకారం రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. దాంతోపాటుగా మనకి కరెంట్ కూడా ఎక్కువగా, అంటే హీట్ ఎక్కువ వచ్చింది అనుకోండి లైట్ కూడా బయటికి వస్తుంది. కాబట్టి ఇదిగోండి మనం వాడేది ఏంటి సార్ అంటే టంగ్స్టన్. ఇక్కడ అడిగింది కూడా ఇదిగోండి టంగ్స్టన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక్కటే కాదు, మనం GLS ల్యాంప్ గురించి ఇంకా కొన్ని తెలుసుకోవాలి. ఏంటిది సార్ అంటే ఈ GLS ల్యాంప్లో మనం వాడే ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే ఇన్కాండిసెన్స్. ఏంటిది? ఇన్కాండిసెన్స్ అంటే ఏంటి సార్ అంటే కన్వర్షన్ ఆఫ్ ఫిలమెంట్. మనకు లోపల ఫిలమెంట్ కదమ్మా వాడేది. సో కన్వర్షన్ ఆఫ్ ఫిలమెంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? రెడ్ హాట్ టు వైట్ హాట్. సో ఇన్కాండిసెన్స్ అంటే ఫిలమెంట్ని రెడ్ హాట్ నుంచి వైట్ హాట్కి కన్వర్ట్ చేసే దాన్ని, ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఇన్కాండిసెంట్ ల్యాంప్ అంటాం. ఓకేనా? ఇంకా దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే ఇక్కడ మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. సో GLS ల్యాంప్స్లో మనకు వచ్చే పవర్ ఫ్యాక్టర్ యూనిటీగా ఉంటుంది. ఓకేనా? సో ఈ పాయింట్స్ మనకి బేసిక్గా మినిమంగా తెలిస్తే మనకి ఈ GLS ల్యాంప్స్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా బేసిక్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. రైట్. గ్లేర్ ఈజ్ రెడ్యూస్డ్ బై అన్నాడు. గ్లేర్ అనేది అసలు ఏంటో ఫస్ట్ తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సార్ గ్లేర్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్గా చెప్తాను చూడమ్మా. అన్వాంటెడ్ లైట్. ఏంటిది? అన్వాంటెడ్ లైట్నే మనం ఏమంటాం సార్ అంటే గ్లేర్ అంటాం. సడన్గా ఇప్పుడు నేను కానీ మీకు ఒక టార్చ్ లైట్ మొహానికి వేసేసాను అనుకోండి, వెంటనే మీరు చెయ్యి ఇలా అడ్డం పెడతారు. అలా అడ్డం పెడుతున్నారంటే అది మంచిగా మీ కళ్ళుకి ఈజీగా ఉండే లైట్ కాదు, కష్టంగా ఉంటుంది అని దాని అర్థం. అంటే డేంజరస్ లైట్ అని దాని అర్థం. డైరెక్ట్గా కళ్ళల్లో అంత ఎక్కువ లైట్ పడకూడదు కదా, అందుకని మనం వెంటనే ఆటోమేటిక్గా చెయ్యి అడ్డం పెట్టుకుంటాం. సో అలాంటి లైట్స్, ఎక్సెస్ లైట్స్ని మనం ఏమంటామంటే గ్లేర్ అని అంటాం. మరి ఈ గ్లేర్ని తగ్గించాలి అంటే, లేకపోతే ఫస్ట్ ఈ గ్లేర్ ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అంటే 2 టైప్స్ ఆఫ్ గ్లేర్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ గ్లేర్, రెండోది ఇండైరెక్ట్ గ్లేర్.
ఇండైరెక్ట్ గ్లేర్. సో రెండు రకాల గేర్లు ఉన్నాయి, ఒకటి డైరెక్ట్, రెండు ఇండైరెక్ట్ గ్లేర్. ఓకేనా రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఈ గ్లేర్ అనేది మనం తగ్గించాలంటే ఏం చెయ్యాలి సార్ అంటే యూజ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ యూజ్ చేయాలి ఆర్ డిఫ్యూజర్స్ ని యూజ్ చేయాలి. రెండో పాయింట్ ఇంక్రీజ్ ఆఫ్ మౌంటింగ్ హైట్ ని ఇంక్రీజ్ చేయాలి, అంటే లైట్ చాలా దూరానికి పైకి పెట్టాలి. అండ్ ఇంకా ఏం చేయాలి అంటే యూజింగ్ సెమీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లైట్ ఫిట్టింగ్స్, ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా గ్లేర్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి, యూజ్ ఆఫ్ డిఫ్యూజర్స్ కరెక్టే, అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ల్యాంప్ హైట్ ఆఫ్ ది ల్యాంప్ ఇది కూడా కరెక్టే, మౌంటింగ్ హైట్ అన్నా ల్యాంప్ హైట్ అన్నా ఒకటే, యూజ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేది మనకి ఈ బిట్కి కరెక్ట్ ఆన్సర్. సో ఇది గ్లేర్ గురించి మనం తెలుసుకోవడానికి. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా ఈస్ రిలేటెడ్ టు ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేషన్కి సంబంధించి మనకి తెలుసు రెండు లాస్ ఉన్నాయి. మనకి ఇల్యూమినేషన్కి సంబంధించి ఎన్ని లాస్? 2 లాస్ ఉన్నాయి. నెంబర్ 1 ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఇన్వర్స్ స్క్వయర్ లా, అండ్ సెకండ్ వన్ లాంబర్ట్స్ కొసైన్ లా. సో 2 లాస్ మనకి ఇల్యూమినేషన్కి సంబంధించి ఉంది. ఇక్కడ మీరు కానీ చూస్తే లాంబర్ట్స్ కొసైన్ లా డైరెక్ట్గా ఇచ్చేశారు. ఇదే ఆన్సర్ మనకి ఇక్కడ ఇచ్చిన ఏది ఇల్యూమినేషన్కి సంబంధించింది ఇది. మరి జౌల్స్ లా దేనికి సంబంధించింది సార్ అంటే ఎలక్ట్రిక్ హీటింగ్కి సంబంధించింది. అంటే ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ నేను ఇస్తే ఎలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడే ఈ జౌల్స్ లా నుంచే నాకు హీట్ H = I²RT అనే ఫార్ములా కూడా వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ లెన్స్ లా అన్నాడు చూడండి, లెన్స్ లా. సో ఈ లెన్స్ లాలో మనకేం తెలుస్తుంది సార్ అంటే ఈ లెన్స్ లా మనకి ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే కాజ్ అపోజెస్ ది ఎఫెక్ట్. ఎక్కువగా ఇది ట్రాన్స్ఫార్మర్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ కిర్చాఫ్స్ లా మనకి DC సర్క్యూట్స్ లో యూజ్ చేస్తుంటారు. కిర్చాఫ్స్ లాస్ లో కూడా మనకి 2 లాస్ ఉన్నాయి, ఒకటి KVL, 2 KCL. KVL కి మనకి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అండ్ రెండోది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వోల్టేజ్ కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో KVL KCL 2. ఇక్కడ KVL లో సిగ్మా V = 0 ఆర్ సిగ్మా E = 0. ఇక్కడ సిగ్మా I = 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ అండ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ = 0, అది KCL. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ = 0, అది KVL. ఓకేనా రైట్. నెక్స్ట్ చూద్దాం చూడండి, వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ HPMV ల్యాంప్. జాగ్రత్తగా చూడండి, HPMV ల్యాంప్ అంటే ఏంటి సార్ అంటే హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ హై ప్రెషర్ అన్నారు కదా అంటే మెర్క్యూరీ వేపర్ ల్యాంపుల్లో మనకి 2 రకాల ల్యాంపులు ఉంటాయి. అందులో ఒకటి లో ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, రెండోది హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. సో ఈ 2 రకాల ల్యాంపులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో మనం ఎక్కువగా వాడేది కూడా హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంపే. ఓకేనా రైట్, ఇది దాని ఫుల్ ఫామ్. ఓకేనా రైట్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ సాలిడ్ యాంగిల్, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఈ సాలిడ్ యాంగిల్ అనేది ఒక యూనిట్ దేనికి అంటే జాగ్రత్తగా చూడండి, ఇది సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అనేది మనం ఎక్కడ కన్సిడర్ చేస్తాం సార్ అంటే స్పేస్లో. ఎక్కడ? స్పేస్ అంటే 3 డైమెన్షనల్లో చూస్తాము, అంటే ఇక్కడెక్కడో ఉంది అని. ఈ సాలిడ్ యాంగిల్ని మనం దేంతో రిప్రజెంటేషన్ చేస్తాం సార్ అంటే ఒమేగాతో రిప్రజెంటేషన్ చేస్తాం. ఒమేగా లాగుంటుంది కానీ అది ఒమేగా కాదు, కొంచెం అట్లా లోపలికి తిరిగి ఉంటుంది. ఈ సాలిడ్ యాంగిల్ W అనే దాంతో రిప్రజెంటేషన్ చేస్తాం. సాలిడ్ యాంగిల్కి వాడు ఏమడిగాడు? యూనిట్స్ అడిగాడు, చాలా ఇంపార్టెంట్. సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఏం సార్ అంటే స్టెరేడియన్స్.
స్టెరేడియన్స్. ఇదిగోండి సెకండ్ ఆప్షన్. సో సాలిడ్ యాంగిల్కి యూనిట్ ఏం సార్ అంటే స్టెరేడియన్స్. సార్ ఇందులో సాలిడ్ యాంగిల్లో మనకి మ్యాక్సిమం యాంగిల్ ఎంత రావచ్చు సార్ అంటే 4π. మీకు తెలుసు పై అంటే ఎంత 180, 2π అంటే 360, 4π అంటే 720 degrees. సో మ్యాక్సిమం మనకి సాలిడ్ యాంగిల్ నుంచి ఎంత రావచ్చు అంటే 720 degrees రావచ్చు. ఓకేనా. సో ఇది టోటల్గా మనకి దీని గురించి. ఓకేనా రైట్. ఇప్పుడు మెజర్మెంట్స్లోనే డొమెస్టిక్ అప్లికేషన్స్ గురించి ఒక 2-3 బిట్స్ చూద్దాం. ఓకేనా రైట్. ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఫార్ములా ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ హీట్ జనరేటెడ్ యాజ్ పర్ జౌల్స్ లా అన్నాడు. జౌల్స్ లా ఇందాకే మనం చూసాం. జౌల్స్ లా ఆర్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్ కరెంట్ ఆర్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఏదైనా కరెక్టే. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఇక్కడ జౌల్స్ లాలో మనం ఏం చెప్తాం సార్ అంటే జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ H ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్గా మనకు తెలుసు I²RT. సో I²RT అనేది ఎక్కడ ఉందో చూడండి. హీట్ జనరేటెడ్ రైట్. ఇదిగోండి సెకండ్ ఆప్షన్. హీట్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు I²RT జౌల్స్. ఇక్కడ కూడా జౌల్స్, ఎందుకంటే హీట్ కదా జౌల్స్లోనే వస్తుంది. సార్ ఇక్కడ క్యాపిటల్ T ఉంది, ఇక్కడ మీరు స్మాల్ t రాశారు, ఏదైనా రాసుకోండి. T అంటే అక్కడ ఏంది సార్ అంటే దాని అర్థం టైం అని అర్థం. I అంటే ఏంది సార్ కరెంట్, R అంటే ఏంది సార్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా మనకు ఆ 3 ఉన్నాయి చూడండి. ఓకేనా. మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ హీట్ సింక్ షుడ్ హ్యావ్ అని అడిగాడు. హీట్ సింక్ అంటే ఏందో తెలుసా? ఫస్ట్ అసలు ఏదైతే ఒక స్విచ్కి, అంటే స్విచ్ అంటే మనం నార్మల్గా ఆన్ ఆఫ్ చేసేది కాదమ్మా, సెమీ కండక్టింగ్ డివైజెస్లో వాడే స్విచ్చెస్ అంటే IGBT, MOSFET, SCR లేకపోతే BJT ఇలాంటి స్విచ్చెస్ని మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు. అలాంటి స్విచ్చెస్ ఎప్పుడైతే ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నామో హీట్ అనేది బాగా జనరేట్ అయింది. అప్పుడు దానికి వెనక పక్కన ఒక అల్యూమినియం, ఎక్కువగా ఈ హీట్ సింక్ని AL అల్యూమినియం ఆర్ కాపర్తో తయారు చేస్తారు. బట్ ఎక్కువగా నువ్వు వాడేది మాత్రం అల్యూమినియంతోనే. అల్యూమినియం ఎప్పుడైతే నువ్వు పెడతావో ఆటోమేటిక్గా ఆ స్విచ్కి ఈ అల్యూమినియం అనేది ఏం చేస్తుందంటే ఆ స్విచ్లో నుంచి వచ్చే హీట్ మొత్తాన్ని బయట అట్మాస్ఫియర్లోకి డిసిపేట్ చేస్తూ ఉంటుంది. అదే ఈ అల్యూమినియం యొక్క మెయిన్ ఫంక్షన్. ఇలాంటి అల్యూమినియంకి మనం ఎలాంటిది పెట్టాలి? ఇక్కడ మెటీరియల్ అంటే హై థర్మల్ కండక్టివిటీ ఉండాలి, అంటే ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకొని నేచర్లోకి వదిలే క్యాపబిలిటీ ఉండాలి. కరెక్టే. లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండాలి. పెద్ద ఏరియాది పెట్టామనుకోండి, కొంచెం పెద్దది పెట్టామనుకోండి హీట్ సింక్, ఎక్కువ హీట్ని జనరేట్ అంటే లాక్కొని మనకి బయట అట్మాస్ఫియర్లోకి వదిలిద్ది కాబట్టి ఇది కూడా కరెక్ట్. హై మెల్టింగ్ పాయింట్, హీట్ వస్తుంది కాబట్టి తొందరగా అల్యూమినియం మెల్ట్ కూడా అవ్వకూడదు కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్. సో ఒక మెటీరియల్కి హీట్ సింక్ ఉపయోగించే ఒక మెటీరియల్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఈ 3 కూడా మనకి ఉండాలి. రైట్. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్, ముందు కూడా ప్రీవియస్గానే అడిగినాయి, బట్ ఈ క్వశ్చన్స్ కంప్లీట్గా ఎగ్జాక్ట్గా మనకి ఎలాగైతే RRB ALP ఎగ్జామ్లో అడుగుతున్నాడో అలాంటి క్వశ్చన్స్ ముందువి కూడా మన స్టాండర్డ్లో ITI స్టాండర్డ్లో వేరే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అవన్నీ కూడా. ఇవి చూడండి ఒకసారి ప్రీవియస్గా. సో ద కలర్ ఎమిటెడ్ బై సోడియం వేపర్ ల్యాంప్ అని అడిగాడు. సోడియం వేపర్ ల్యాంప్ అని అడిగాడు అంటే వెంటనే దీని గురించి కొన్ని పాయింట్స్ను మైండ్లో పెట్టుకోవాలి. సోడియం వేపర్ ల్యాంప్ని మనం మోనోక్రోమాటిక్ ల్యాంప్ అంటాం. మోనోక్రోమాటిక్ ల్యాంప్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇందులో నుంచి బయటకు వచ్చే కలర్ సింగిల్ కలర్ వస్తుంది, ఒకటే కలర్ బయటకు వస్తుంది. అందుకని దీన్ని మనం మోనోక్రోమాటిక్ ల్యాంప్ అని అంటాము. ఓకేనా రైట్. ఫస్ట్ ఈ సోడియం వేపర్ ల్యాంప్ నుంచి మనకు వచ్చే అవుట్పుట్ కలర్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. అవుట్పుట్ కలర్ ఈజ్ yellow. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా yellow ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందులోనే వాడు ఇంకొక క్వశ్చన్ అడిగాడు ఎగ్జామినర్. ఏమడిగాడు సార్ అంటే ఇది అవుట్పుట్ ల్యాంప్, కానీ వాడేమడిగాడంటే ఇన్పుట్, అంటే ఎప్పుడైతే ల్యాంప్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏ కలర్ వచ్చింది అని అడిగాడు. అప్పుడు మనకు వచ్చేది ఏంది సార్ అంటే పింక్ కలర్. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకేనా. సో స్టార్టింగ్ కలర్ ఏంటిది అంటే పింక్, అండ్ ఫైనల్గా వచ్చే కలర్ ఏంటిది అంటే yellow సోడియం వేపర్ ల్యాంప్లో. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద హీటింగ్ ఎలిమెంట్ ఇన్ ఏ టోస్టర్ అంటే బ్రెడ్స్ని కాల్చుకునేదమ్మా ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ వై. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్స్ట్రుమెంట్లో అయినా సరే హీటింగ్ అన్నాడంటే 95 to 97% మనకి ఆన్సర్ నిక్రోమే ఉంటుంది, మార్చకూడదు. ఎందుకంటే నిక్రోమే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. నిక్రోమ్లో మనకి ఏముంటుంది సార్ అంటే నికిల్ ప్లస్ క్రోమియం అనేది ఉంటుంది. నికిల్ ప్లస్
క్రోమియం ప్లస్ ఐరన్ కూడా ఉంటుంది కొద్దిగా. సో డైరెక్ట్గా మనం ఇది వాడతాం. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్కి ఎగ్జాంపుల్ ఏంది? ఆల్రెడీ మనకు తెలుసు డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. అందులో ఇండికేటింగ్, రికార్డింగ్, ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాం. సో ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే అసలు ఇంటిగ్రేటింగ్ ఏంటి సార్ అంటే సమ్ ఆర్ టోటల్. ఏంటిది? సమ్ ఆర్ టోటల్ని మెజర్ చేసేదే మనకి ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను 2 చెప్పా. ఒకటి ఎనర్జీ మీటర్, ఒకటి 2 యాంపియర్ అవర్ మీటర్. ఏంటిది? యాంపియర్ అవర్ మీటర్. సో 2 కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ వాట్ మీటర్ తప్పే, ఆమ్ మీటర్ తప్పే, వోల్ట్ మీటర్ తప్పే, యాంపియర్ అవర్ మీటర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనం 2 ఎగ్జాంపుల్స్ చదువుకున్నాం. ఎనర్జీ మీటర్నే మనం ఇంకా ఏమనొచ్చు? వాట్ అవర్ మీటర్ అని కూడా మనం మాట్లాడతాం. ఓకేనా రైట్. 3వ చూద్దాం చూడండి. ఏ మల్టీమీటర్ కెనాట్ మెజర్ అన్నాడు. సో ఇక్కడ మల్టీమీటర్ అంటే మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి సార్ అంటే అనలాగ్ మల్టీమీటర్ కన్సిడర్ చేసుకోవాలి. డిజిటల్ కాదమ్మా, అనలాగ్ మల్టీమీటర్ని కన్సిడర్ చేసుకోవాలి. అనలాగ్ మల్టీమీటర్ కేవలం 3 పారామీటర్స్ని మెజర్ చేస్తుంది. వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. మిగిలిన వాటికి ఏది మెజర్ చేయదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్. ఫ్రీక్వెన్సీతో పాటు టెంపరేచర్ మెజర్ చేయదు, ఇండక్టెన్స్ మెజర్ చేయదు, కెపాసిటెన్స్ మెజర్ చేయదు. సో డైరెక్ట్గా మనం మల్టీమీటర్ ఏం మెజర్ చేస్తుంది ఆర్ అంటే చెయ్యదు అంటే ఫ్రీక్వెన్సీ చెయ్యదు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద యూనిట్ ఆఫ్ సెన్సిటివిటీ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. ఒక సెన్సిటివిటీ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు అంటే సెన్సిటివిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎస్విఆర్. సెన్సిటివిటీ ఆఫ్ వోల్ట్ మీటర్ ఏదైనా కరెక్టే. సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/IFSD అంటే 1/I ఫుల్ స్కేల్ డివిజన్. ఫుల్ స్కేల్ డివిజన్ అంటే మీటర్ గురించి కదా మాట్లాడుతుంది. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఐఎంగా కూడా రాసుకోవచ్చు. కరెంట్ అనమాట అంటే మీటర్ కరెంట్ అని రాసుకోవచ్చు. మీటర్ కరెంట్ మనం ఏం రాయొచ్చు చెప్పండి? 1/IMని మనం ఏం రాసుకోవచ్చు? VM/RM రాసుకోవచ్చు. అంటే VM/RM రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ రెసిప్రోకల్ అయితే RM/VM అంటాము. RM/VM అంటే మనకి ఓం బై వోల్ట్. ఇదే యూనిట్ ఆఫ్ సెన్సిటివిటీ విచ్ ఈజ్ ఆప్షన్ డి. ఓం పర్ వోల్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ సెన్సిటివిటీ. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ద యూనిట్ ఆఫ్ ల్యాంప్ ఎఫిషియన్సీ. ల్యాంప్ ఎఫిషియన్సీకి యూనిట్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ అమ్మా, ఇది పెద్దగా చదివేదేం లేదు. లూమెన్స్ పర్ వాట్. లూమెన్స్ పర్ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏంటిది? ల్యాంప్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇదిగోండి ఫూట్ క్యాండిల్ లేదు, లక్స్, ల్యూమెన్. ల్యూమెన్ మనకి తెలుసుగా యూనిట్స్ దేనికి? ల్యూమినస్ ఫ్లక్స్కి. అండ్ లక్స్ దేనికి మనకి తెలుసు, దేనికి? బ్రైట్నెస్కి అనేది మనకి యూనిట్ ఆఫ్ లక్స్. ఓకేనా రైట్. నెక్స్ట్ చూద్దాం. ద ఫంక్షన్ ఆఫ్ థర్మోస్టాట్. జాగ్రత్తగా చూడండి. ద ఫంక్షన్ ఆఫ్ థర్మోస్టాట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఓవెన్ ఈజ్ టు కంట్రోల్ అన్నాడు. థర్మోస్టాట్ ఏంటి సార్ అంటే ఇదిగోండి టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది? టెంపరేచర్. సో ఎక్కడుందో చూడండి టెంపరేచర్. సో డైరెక్ట్గా ఆప్షన్ బి. టెంపరేచర్ని కంట్రోల్ చేసేది ఏంటి సార్ అంటే థర్మోస్టాట్. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి. రెసిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ యూజింగ్. సో రెసిస్టెన్స్ని మెజర్ చేయాలంటే మనం ఏం మెజర్ చేయాలి అంటే ఓము మీటర్ని మెజర్ చేయాలి. ఓము మీటర్ ఇందాక మనం చదువుకున్నాం. ఓము మీటర్ అనేది మనకి మీడియం రెసిస్టెన్స్లో వస్తుంది. సో రెసిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు. వోల్ట్ మీటర్ని యూజ్ చేసి వోల్టేజ్, అమ్మీటర్ని యూజ్ చేసి కరెంట్, వాట్ మీటర్ని యూజ్ చేసి పవర్ని మెజర్ చేస్తాము. ఓకేనా రైట్. ఆక్వాడంగ్ కోటింగ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ CROs2 అన్నాడు. ఆక్వాడంగ్ కోటింగ్ అనేది మనకి CROలో స్క్రీన్కి పైన ఉంటుందమ్మా. అది ఎందుకు ఉంటుంది సార్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం CROలో. ఎందుకు సార్ అంటే ఆ స్క్రీన్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కొలైడ్ అవుతాయో నాకు వేవ్ ఫామ్ షేప్ పడుతుంది. వేవ్ ఫామ్ షేప్ పడిన తర్వాత అక్కడ కొలైడ్ అయిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి కొలైడ్ అయితే వేవ్ ఫామ్ డిస్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ వెనక్కి వచ్చిన వేవ్ ఫామ్ని సెకండరీ ఎమిషన్ ఎలక్ట్రాన్స్ అంటాం.
ఆ ఎలక్ట్రాన్స్ని ఆ ఆక్వాడంగ్ కోటింగ్ అనేది తినేస్తుంది. తినేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆ స్క్రీన్ని టచ్ అవ్వకుండా చూస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఎమిట్, ఇదిగోండి అబ్జార్బ్ ది ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ సెకండరీ ఎమిషన్ని కంప్లీట్గా చేస్తుంది. సార్ ఇక్కడ ఆక్వాడంగ్ అనేది ఏ కోటింగ్ చేస్తుంది సార్ అంటే గ్రాఫైట్ వాడతాము. ఏంటిది? ఆక్వా సొల్యూషన్ ఆఫ్ గ్రాఫైట్ అనేది వాడతాం. ఓకేనా? రైట్. నెక్స్ట్, ద కలర్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్. లైట్ కలర్ దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటే మనం ఆల్రెడీ ఇల్యూమినేషన్లో చదువుకున్నాం. సింపుల్గా చెప్పొచ్చు బోత్ ఏ అండ్ బి. అంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యిద్ది, వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అయ్యిద్ది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. సో వీటన్నిటి నాలెడ్జ్తో మనం ప్రీవియస్గా ఎగ్జామ్స్ నాలెడ్జ్తో మనం నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ని క్లియర్గా క్రాక్ చేయాలి. ఆల్ ద బెస్ట్.